హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ గోల్డెన్ ఫ్యూచర్. లాస్ట్ వీడియోలో మా బాబుని కిడ్స్ ప్లే జోన్కి తీసుకెళ్ళానని చెప్పాను కదండి. అక్కడ ఒక పేరెంట్ మా బాబుని చూసి నన్ను అడిగారు, సార్ మీ బాబు బిహేవియర్ అన్నీ చూస్తుంటే చూడడానికి ఆటిస్టిక్ చైల్డ్ లాగా ఉన్నారు అని చెప్పి అడిగారండి. సో నేను ఆయనకి అక్కడే ఆన్సర్ చేశాను, అవును సార్ మా బాబు ఆటిస్టిక్ చైల్డ్ అని చెప్పాను. సో అది చెప్పిన తర్వాత ఆయన కూడా నాకు షాక్ ఇచ్చారండి. ఏంటి అంటే మా బాబు కూడా ఆటిస్టిక్ చైల్డేనండి. సో అటువంటి పిల్లలతో జర్నీ ఎంత కష్టంగా ఉంటుంది, వాళ్ళతో పాటు మనం ఎంత ట్రైన్ అవ్వాలి అనేది మనం ఇద్దరం ఒకసారి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్పాలండి. మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నన్ను కలిసిన పేరెంట్ చెప్పినటువంటి ప్రాబ్లం ఏంటో మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను. వాళ్ళ బాబు స్క్రీనింగ్కి ఎక్కువ అలవాటు పడిపోయారండి. టీవీకి మొబైల్కి అనేది చాలా ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. సో యాక్చువల్గా చెప్పాలంటే మా బాబు కూడా చాలా ఎక్కువ అడిక్ట్ అయిపోయినాడండి. మా బాబు ఎందుకు అలా అడిక్ట్ అయ్యాడు అని అంటే, మా బాబుకి సమ్ మోర్ సర్జరీస్ అనేవి జరిగాయి. సో బై బర్త్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మాకు మ్యాండేటరీగా తప్పలేదండి. మాకు ఖచ్చితంగా మేము చేయించాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. కాబట్టి మేము సర్జరీస్ అనేది కొన్ని చేయించుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో బాబు ఏజ్ వచ్చేసి అరౌండ్ ఒక 3 years అండి. ఆ టైంలో అంత చిన్న బాబుని సర్జరీని పెయిన్ నుంచి డైవర్ట్ చేయడం కోసం మెల్లగా నేనే మొబైల్కి అడిక్ట్ అవ్వడం మొబైల్ అలవాటు చేశానండి. కాకపోతే ఆ టైంలో నేను ఈ రైమ్స్, పోయిటరీస్, లెటర్స్, ఆల్ఫాబెట్స్ ఇలా ఇవి చూపిస్తూ నేను వచ్చాను. అది కాస్త ఏమైందంటే చాలా ఎక్కువ డ్యామేజ్ వచ్చేసిందండి మా బాబుని. సో దాని నుంచి నేను మా బాబుని ఎలాగైనా సరే బయటికి ఎలా తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తున్న టైంలోనే ఆ స్క్రీనింగ్ని బేస్ చేసుకొని నేను మా బాబు ఏ సబ్జెక్ట్స్కి ఏ కంటెంట్కి అయితే అక్కడ బాగా అలవాటు పడ్డాడో ఆ కంటెంట్ని, ఆ సబ్జెక్ట్స్ని కంప్లీట్గా నేను బుక్స్కి కన్వర్ట్ చేశానండి. సో నేను ఎప్పుడైతే బుక్స్కి కన్వర్ట్ చేశానో తన బిహేవియర్లో నేను చాలా చేంజెస్ అనేది నేను గమనించాను. సో ఈ టీవీ, మొబైల్ చూడడం వల్ల ఏమవుతుందంటే అండి, 1-way కాన్వర్జేషన్ ఉంటుంది కదా. సో అదే బుక్స్కి నేను కన్వర్ట్ చేసిన తర్వాత 1-to-1 కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ అయ్యింది, అంటే నాకు మా బాబుకి. సో నేను అక్కడి నుంచి చేంజ్ గమనించానండి. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి పేరెంట్స్ ఎవరైనా ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే మెల్లగా మీ బాబుని బుక్స్కి కన్వర్ట్ చేసి తనకి ఇంట్రెస్ట్ కలిగేలా చూడండి సార్. ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీరు చూస్తారు. థ్యాంక్ యూ.